మెకరోనీతో చాలా సాఫ్ట్గా ఏ ఫ్లేవర్స్ లేకుండా చాలా కమ్మగా చేసిన మెకరోనీ కర్డ్ బాత్ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. దీనికోసం ముందుగా మెకరోనీని ఉడికించుకోవాలి. ఇందులో కాస్త ఉప్పు వేసి ఉడికించి ఒక పక్కన పెట్టుకున్నాం. దీంట్లోకి క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, అలాగే కరివేపాకు తీసుకున్నానండి. దీనికి పోపు వేసుకోవాలి. పోపు కోసం ఆయిల్లో ఆవాలు, కాస్త జీలకర్ర వేసుకున్నాను నేను. వేసి కాస్త చిటపటలాడిన తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను నేను. ఈ పోపు అంతా వేగిన తర్వాత ఒక పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఒక బౌల్లోకి మెకరోనీ తీసుకుని ఇందులో క్యారెట్ తురుము వేసుకుంటున్నానండి. అలాగే పోపు కూడా వేసేసుకోవాలి. పోపు కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఈ పోపులో మీకు నచ్చితే శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చండి. కానీ నేనైతే ఆ రెండు వేయలేదు. మీకు నచ్చితే తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో బాగా చిలికిన పెరుగు కూడా వేసుకుంటున్నానండి. ఇందులోనే ఈ పెరుగులో సాల్ట్ వేసేసి చిలుక్కున్నాను నేను. ఓకేనండి, కొంచెం కొంచెంగా వేసుకుంటే మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. పెరుగు అయితే కాస్త ఎక్కువే పడుతుందండి. 1 కప్పు వరకు పెరుగు వేసుకున్నాను నేను. ఓకే, బాగా కలిపేసుకోవాలి. మరి కాస్త పెరుగు వేసి కలిపేసుకుంటున్నాను నేను. ఇది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చలవ చేస్తుంది కదా పెరుగుతో తింటేని. అలాంటప్పుడు పిల్లలకి పెరుగు తిన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే. ఓకేనండి, ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేసి దీన్ని కూడా బాగా కలిపేసుకుంటున్నాను నేను. ఓకేనండి, రెడీ అయిపోయింది మెకరోనీ కర్డ్ బాత్ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.